హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పిశాచ వైద్యం, వైద్య పిశాచం. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఒక కుర్ర పిశాచానికి మానవ సేవ చేయాలని బుద్ధి పుట్టింది. ముసలి పిశాచాన్ని సలహా అడిగితే, నీకు వైద్యం బాగా వచ్చుగా, అదే చేయి అంది. కుర్ర పిశాచం ఓ పట్నం చివర్లో మాయా మందిరం నిర్మించి దాని ముందు, ఇక్కడ సర్వ రోగములకు ఉచితముగా వైద్యం చేయబడును అని వ్రాయించి అందులో తన మనిషి వేషంలో ఉండసాగింది. ఈ వార్త క్షణాల మీద ఊళ్ళోకి పాకింది. ఎందరో పిశాచం వద్దకు ఎగబడ్డారు. పిశాచం వారందర్నీ వరుసగా కూర్చోమని, ఆ తరువాత ఒక్కొక్కరిగా లోపలికి తన వద్దకు రమ్మనమని చెప్పింది. ముందుగా ఒకడు లోపలికి వచ్చి అదే పనిగా తుమ్మసాగాడు. వాడికి 2 సంవత్సరాలుగా జలుబు. డబ్బివ్వలేక మందు వేసుకోవడం లేదు. పిశాచం వాడి చేతులు పరీక్షించి, నువ్వు వెంటనే నదికి వెళ్ళి గంటసేపు తలారా స్నానం చేయి. తుమ్ములు ఎక్కువైనా సరే బయటికి రాకు అంది. జలుబు చేసిన వాడికి తల స్నానమా? చచ్చిపోను అన్నాడు వాడు కంగారు పడుతూ. 2 ఏళ్లుగా జలుబుతో చావడం లేదు. ఓ గంట స్నానం చేస్తే చస్తే ఏం? నేను చెప్పినట్లు విను అంది పిశాచం. నీకు నీ వైద్యానికి ఓ నమస్కారం. బ్రతికుంటే బలుసాకు తింటాను అన్నాడు వాడు అక్కడి నుంచి కదులుతూ. నా మాట వినకపోతే నీకు తినడానికి బలుసాకు దొరకదు, ఉండడానికి బ్రతుకు మిగలదు. నేను పిశాచాన్ని. వెళ్ళి నదిలో మునగకపోయావంటే రోజూ నీ రక్తం తాగి వేధిస్తాను అంటూ పిశాచం తన అసలు రూపం చూపించి భయంకరంగా నోరు తెరిచింది. వాడు మారు మాట్లాడకుండా నదికి వెళ్ళాడు. 2వ రోగికి కాలు విరిగింది. ఎముక అతకడానికి వైద్యుడు 5,000 వరహాలు అడిగాడు. అందుకని వాడు కర్రల సాయంతో కుంటుకుంటూ అలాగే బాధను భరిస్తున్నాడు. వాడి నెల ఆదాయం 50 వరహాలే మరి. నువ్వు ఊరి మధ్యకు వెళ్ళు, గొంతెత్తి పాటలు పాడు. గంటసేపు ఆగకుండా అలా చేస్తే నీ కాలు మామూలుగా అయిపోతుంది అంది పిశాచం. పాడ్డం నాకు ఇష్టమే. రోజు పొద్దున్నే లేచి పాటలు పాడుకుంటుంటే ఇరుగు పొరుగు వద్దన్నారు. నేను మానలేదు. చివరికి అంతా నన్ను చావగొట్టారు. నా కాలు విరిగింది అన్నాడు రోగి. వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. జనం నిన్ను చావగొట్టినా సరే ఆగకుండా గంటసేపు పాటలు పాడు, లేదా నేను నీ రక్తం తాగుతాను అంటూ పిశాచం తన అసలు రూపం బయటపెట్టింది. వాడు హడలిపోతూ సరేనని వెళ్ళిపోయాడు. 3వ రోగికి కడుపు నొప్పి అయితే పట్నంలో ఒక్కో మిఠాయి దుకాణానికి వెళ్ళి 4 మిఠాయిలు తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోమంది పిశాచం. వాడు పిశాచానికి భయపడి సరేనని వెళ్ళాడు. పిశాచం చెప్పిన వైద్యం గురించి తెలిసి మిగతా రోగులందరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. పిశాచం తనలో తాను నవ్వుకుని, మానవ సేవలో చాలా ఆనందం ఉంది అనుకుంది. ఈలోగా మొదటి రోగి నదికి తుమ్ముకుంటూ వెళ్ళాడు. అందరూ వారిస్తున్నా నదిలోకి దిగి తల స్నానం ప్రారంభించాడు. వాడి తుమ్ములు భరించలేక జనం వాడిని బయటకు రమ్మన్నారు. వాడు వినలేదు. వాళ్ళు వాణ్ణి బయటకు లాగేయబోయారు. వాడు వాళ్లకు దొరకకుండా నది లోపలకు ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. అలా వాడు గంటసేపు నదిలో ఈత కొట్టి బయటకు వచ్చాడు. అరే, నువ్వు తుమ్మడం లేదే అన్నారెవరో. అప్పటికి తెలిసిందా రోగికి తన జలుబు పూర్తిగా పోయిందని. 2వ రోగి పట్నం మధ్యకెళ్ళి పాటలు పాడసాగాడు. వాడి గొంతు కర్ణ కఠోరంగా ఉండడం వల్ల కొందరొచ్చి వాడిని పాడ్డం ఆపమన్నారు. పిశాచం భయం కొద్దీ వాడు ఆపలేదు. చివరకు జనం వాడిని తన్నబోయారు. వాళ్లను తప్పించుకుందుకు వాడు అక్కడక్కడే పరుగులెత్తాడు తప్ప పాట మానలేదు. అలా ఓ గంటసేపు జరిగాక ఓ బంధువు వాణ్ణి చూసి, ఏమిట్రా ఇది, ఇంతమంది జనానికి అందకుండా తిరుగుతున్నావు, నీ కాలు బాగైందా అన్నాడు. అప్పటికి తన కాలు ఎప్పటిలాగా అయిపోయిందని గ్రహించాడా రోగి. వాడి ఆనందానికి అంతులేదు. 3వ రోగి కూడా పిశాచం చెప్పినట్లే మిఠాయిలు తింటూ 3 దుకాణాలు పూర్తి చేసి 4వ దుకాణం చేరుకున్నాడు. తరుముతున్న జనాల్ని వాడెలాగో అంతవరకు తప్పించుకొచ్చాడు. కానీ 4వ దుకాణంలో 4 మిఠాయిలు తినేసరికి జనం వెతుక్కుంటూ అక్కడికొచ్చి వాణ్ణి పట్టుకుని, ఏరా, ఇలా ఎన్ని దుకాణాలు తిరుగుతావు, ఇంకా నీ ఆకలి తీరలేదా అన్నారు. అసలు ఒక్క మిఠాయి కూడా నోట పెట్టలేని తను అన్ని మిఠాయిలు తిన్నా ఇంకా ఆకలి తీరలేదని ఆ రోగికి అప్పటికి తెలిసింది. ఈ వార్త అలా అలా పాకి
నగర పాలకుడైన చంద్రకాంతుణ్ణి చేరింది. ఆయన మహామంత్రవేత్త అయిన చాముండకుణ్ణి పిలిచి, పిశాచమొకటి వైద్యుడి వేషంలో ప్రజలను బాధిస్తోంది. ఈ ఊళ్ళో అలాంటి పిశాచాలింకా ఎన్ని చేరాయో తెలియదు. తమరు మంత్రం పెట్టి ప్రజలను బాధించే వైద్య పిశాచాలన్నింటినీ తరమండి అన్నాడు. చాముండకుడు మంత్రం పెట్టే ముందు, నేను మంత్రం పెట్టిన అరగంటలోగా మనుషుల్ని హింసించే వైద్య పిశాచాలన్నీ ఒళ్లంతా ఏదో తెలియని బాధతో మీ వద్దకు పరుగున వస్తాయి. వాటికే శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి. నా మంత్రం పిశాచాల మీద మాత్రమే పనిచేస్తుంది అంటూ మంత్రోచ్చారణ చేశాడు. కాసేపటికి ఊళ్ళోని వైద్యులందరూ ఏదో తెలియని బాధతో చంద్రకాంతుని వద్దకు పరుగున వచ్చారు. ఊరి చివరి పిశాచం మాత్రం వారిలో లేదు. చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, మనం అనుకున్న పిశాచం రాలేదు. వీరిలో చాలా వరకు మనుషులే తప్ప పిశాచాలు లేవని మీకే తెలుసు అన్నాడు. చాముండకుడు క్షణం ఆలోచించి, బహుశా ఈ వైద్యులందరూ ధన సంపాదనలో మానవత్వం మరచిపోయి పిశాచ గుణాలు అలవర్చుకుని ఉంటారు. మనిషైనా పిశాచమైనా తేడా రూపంలో లేదు, ప్రవర్తనలో ఉంది. పిశాచం వైద్యుడి రూపంలో మనుషులను హింసించినా వారికి రోగాలు నయమై సంతోషించారు. ఈ వైద్యులు శారీరకంగా హింసించకపోయినా ధనకాంక్షతో పిశాచాలయ్యారు. అందుకే నా మంత్రం ఆ పిశాచాన్నేమీ చేయలేకపోయింది. వీరిని మీ ముందుంచింది అన్నాడు. ఊళ్ళోని వైద్యులందరూ అసలు విషయం తెలిసి సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన పిశాచ వైద్యం వైద్య పిశాచం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.